ఓం నమో వెంకటేశాయ. కలియుగాంతానికి వచ్చే కల్కి అవతారుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారే. పురాణాలలో రుజువులు, వాటి గురించి తెలుసుకుందాం. కలియుగాంతానికి వచ్చే అవతారమూర్తి కల్కి భగవానుడు. ఆయన జన్మించే శంబల గ్రామము హిమాలయ పర్వతాల ఆవలయున్న శంబల అనే అతి పవిత్రమైన సిద్ధపురుషుల తపోభూమి. ఈ కల్కి భగవానుడి అవతారం యొక్క లక్షణాలు ఏమిటి అన్న అంశాలపై సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రాసిన భవిష్య పురాణం, భాగవత పురాణం, కల్కి పురాణం, శ్రీ విష్ణు పురాణం వంటి పురాణాలలో వర్ణించిన సంస్కృత శ్లోకాలే దీనికి ప్రమాణం. అసలు విషయానికి వస్తే కలియుగాంతానికి కల్కి అవతారమూర్తిగా అవతరించే భగవానుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే. దీనికి నిదర్శనాలు ఏమిటో చూద్దాం. కల్కి భగవానుని వర్ణన దివ్యమైన గుర్రం మీద ఎక్కి తెల్లని ఖడ్గము, ధనుర్బాణాలు, కవచము ధరించి వస్తాడన్న పురాణాలలోని వర్ణన జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ విషయంపై పరిశోధనలు చేయగా ఈ కింది ప్రమాణాలు లభించాయి. భవిష్యోత్తర పురాణం ఏమి చెబుతుందంటే, వ్యాస మహర్షి కలియుగ భవిష్యత్తును వర్ణించిన 2 పురాణాలలో మొదటిది భవిష్య పురాణం, రెండవది భవిష్యోత్తర పురాణం. భవిష్యోత్తర పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తూ ఇలా రాసినారు. ఆ లక్ష్మీరమణుడు ఒకానొక రోజున తన దివ్యాశ్వమును మనసులో తలిచినాడు. తలచిన వెంటనే ఆయన ముందు వాయుదేవుడు గుర్రం రూపం ధరించి ప్రత్యక్షమయ్యాడు. అంతటా ఆయన ఆ గుర్రమును పూజించి దివ్యశక్తులను ఆవాహన చేసి ఆ గుర్రం పైన ఎక్కి అని వర్ణించి తర్వాత శ్లోకములలో ఈ క్రింది విధంగా వర్ణించి ఉన్నది. చక్కగా అలంకరించిన గిరిజాలను రక్తవస్త్రముతో చుట్టిన తలపాగా ధరించి, మణిమయములైన పాదుకలను ధరించి, రత్నఖచితమైన దివ్య ఖడ్గమును ధరించి, వాయువేగ మనోవేగములతో పరుగెత్తునది, నల్లని రంగు కలిగి, తెల్లని కాళ్ళు కలిగి, 15 హస్తములు ఎత్తైన దేవమణి అనబడే జూలు మధ్యన ఉన్న సుడి గల గుర్రము రత్నభూషణములచే అలంకరించబడి ముత్యాల మాలలతో అలంకరించిన ముఖము కలది అయిన ఆ గుర్రము ఎక్కి పర్వతరాజములైన తిరుమల కొండల పైకి నుండి దిగి వేటకు బయలుదేరింది. ఆ వర్ణనలను బట్టి చూడగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా కల్కి అవతారం ధరించి రాగలరని పురాణ వాక్యం తెలుపుతున్నది. వరాహ పురాణం గురించి తెలుసుకుందాం. వరాహ పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అశ్వము యొక్క రూపము ఇలా వర్ణించబడింది. ఇందులో అకస్మాత్తుగా పూర్ణిమ చంద్రుని వలె తెల్లనైనది యొక్క అశ్వము యొక్క రూపము ఇలా వర్ణించబడింది. ఇందులో అకస్మాత్తుగా పూర్ణిమ చంద్రుని వలె తెల్లనైనది, బంగారు ఆభరణముచే అలంకరించబడినది, మనోవేగము కంటే వేగముగా పరిగెత్తేది, మెరుపు తీగ వంటి తెల్లని గుర్రంపై ఎక్కిన శ్రీనివాస ప్రభువు శరత్కాలపు మేఘంపై ఉన్న మెరుపు వలె ప్రకాశించెను. ఆయన తెల్ల తామర పువ్వుల వంటి చంపకు చారడేసి విశాలమైన కన్నులు కలవాడు. తెల్లటి సిల్కుపట్టు తలపాగాతో నల్లని తుమ్మెద రెక్కల వంటి గిరిజాలు కలవాడు. పద్మరాగములు, కెంపులు, కుండలములు ధరించినవాడు. బంగారు మణిభూషణము వంటి ధనస్సు ధరించిన ఒక అవతార పురుషుడిని చూచిరి. పై వర్ణనను బట్టి శ్రీ వరాహ పురాణం కూడా శ్రీనివాస భగవానుడే దివ్యాశ్వమును ఎక్కి కలియుగాంతమున దుర్మార్గులను నశింపచేయుటకు బయలుదేరి వస్తాడని తెలుపుతున్నది. ఇదే విషయం పాంచరాత్ర శాస్త్రగ్రంథమైన శార్దవ సంహిత పాతాళ నివాసియగు సంకర్షణమూర్తి అనబడే విష్ణుమూర్తి యొక్క ప్రళయస్వరూపి భూమికి అవతరించిన రూపాన్ని వర్ణిస్తూ షడ్గుణ ఈశ్వర రక్షణ కలవానిని, చతుర్భుజములు, 4 ముఖములు, దండము, కమండలము, జపమాల ధరించిన వారిని, వేదాది 4 వేదములను జపించు వానినిగా వర్ణిస్తూ ఈ క్రింది వర్ణనల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కల్కి అవతారం ఇలా వర్ణిస్తున్నది. మేలైన గుర్రము నెక్కిన వానిని, కవచముచే గప్పిన దేహములు గలవానిని, తెల్లని తలపాగయు నీసలు గలవాని, మిగుల నిడుపువాని, జటలు గలవాని, కరిగిన బంగారు ఛాయ కలవాని, అంబుల పొదులు రెండింటినీ మధ్య నున్నవాని, విల్లు అంబులు ఆసక్తితో హస్తములు కొన్నవాని, ఖడ్గము, కుంతము, కుటారము గలవాని, యజ్ఞము, అధ్యయనము, దానము మున్నగువాని కాపాడువాని, అసక్త చిత్తము గల నీచులు నిగ్రహించువాని,
సర్వతత్వములకు నాశ్రయమైన తత్వస్వరూపిణి, సర్వశక్తి సంపన్నుని, సర్వవ్యాపకుని, సకలేంద్రియముల గుణాభాసము గలవానిని, సర్వేంద్రియ రహితుని, భువనములకన్నింటికీ ధ్యానింపదగిన వాని, ధరణిపై నున్నవాని, ఆదిశేషుడు శయ్యగాను భూషణముగాను కలవానిని, కల్పాంతనల సమప్రభుని, దీప్తములైన జ్వాలలతో కూడిన వాని, అనల వసనముచే పరివేష్టితిని రూపుగొన్న చక్రాధ్యాయములచే ఉపాసింపబడు వానిని ధ్యానింపవలను. పై వర్ణనను చూడగా మనకు ఒక వింత కనిపిస్తుంది. అదేమిటండి? కొన్ని పురాణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వాహనమైన గుర్రాన్ని తెల్ల గుర్రంగా వర్ణిస్తే, మరికొన్ని పురాణములు 5 చోట్ల తెలుపు రంగు కలిగిన పంచకళ్యాణి గుర్రం, మరికొన్ని చోట్ల ప్రళయ సంహార రూపమైన ఎర్ర గుర్రాన్ని ఎక్కి కల్కి అవతారం వస్తాడని వర్ణించాయి కదా. ఇలా 2 రకాలుగా తెల్ల గుర్రము నెక్కినవాడిగా, రెండవది ఎర్ర గుర్రము నెక్కినవాడిగా ఎందుకు వర్ణించాయి? ప్రాచీన పురాణముల్లో అని పరిశోధించితే చాలా కాలం వరకు ఈ దేవరహస్యం విడలేదు. చాలాసార్లు తిరుమల యాత్ర చేసి స్వామివారిపై ధ్యానించగా ఈ చుక్కుముడి వీడిపోయినది. అదేమిటంటే, భగవంతుడు తన ఆఖరి అవతారమైన కల్కి భగవానుడిగా అవతరించినప్పుడు చేసే పనులు 2 రకాలు. దుర్మార్గులను సంహరించే దుష్టశిక్షణ, రెండవది కలియుగాంతం చేసిన తర్వాత సత్యయుగంలోని ధర్మమును స్థాపించడం లేక ధర్మ సంస్థాపన. ఈ 2 పనులను చేసే సమయంలో దివ్య సంకేతములుగా రహస్య గుర్తులు ప్రాచీన పురాణాలు కల్కిదేవుని 2 రకాల గుర్రములుగా, అంటే ఒకటి తెల్ల గుర్రముగాను, రెండవది పంచకళ్యాణి రంగుగల గుర్రంగాను వర్ణించాయి. ఒకటి ధర్మ సంస్థాపనకు సూచన, రెండవది దుష్ట సంహారానికి, ప్రళయమునకు సూచన. దీనిని అమెరికాలో కొందరు యోగులు లేదా ధ్యానంలో కనిపించిన సంబల నుండి అవతరించే స్వామి తెల్ల గుర్రం నెక్కి ఒకసారి సాధువులతో కనిపించగా, ముదురు రంగు గల ఎరుపు గుర్రము నెక్కి మండుచున్న జ్వాల వలె కనిపించే గుర్రం వాహనం మీద 2 విధములుగా దర్శనమిచ్చారని వారి అనుభవాలను వర్ణించారు. శాశ్వత సంహితలోని వెంకటేశ్వర స్వామి అవతారమును ఈ విధంగా వర్ణించారు. మచ్చలేని జాబిల్లి వలె తెల్లనిదియు బంగారు తొడవులతో. ఈ అవతారం వచ్చే 4 యుగముల నుంచి శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 5వ అధ్యాయంలో కరభాజముని మాటల్లో ఇలా వర్ణించి ఉన్నది. శ్రీ మహావిష్ణువు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఆ 4 యుగాల్లోనూ వేరువేరు రంగులతో అవతరిస్తూ వివిధములైన వర్ణనలతో వర్ణించబడినది. అందువలన కృతయుగం తెల్లని వర్ణము, 4 బాహువులతోడును, జడలు ధరించి యజ్ఞోపవీతము, జపమాల, కమండలం ధరించినవాడు, అంశుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, యోగీశ్వరుడు, పరమపురుషుడు, పరమాత్మకుడు అనే పేర్లతో కీర్తింపబడుతున్నాడు అన్న వర్ణనలో రాబోయే సత్యయుగంలో వచ్చే అవతారం తెల్లని వర్ణంగా చెప్పబడినది. అందుకే కలియుగాంతంగా వచ్చే కల్కి భగవాని అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెల్లగుర్రం, ఆ గుర్రం పైనెక్కి తెల్లని సిల్కు తలపాగా ధరించి అర్ధచంద్రం వంటి తెల్లని ఖడ్గం ధరించినవాడు. ఇక్కడ కల్కి భగవాని వాహనం గుర్రంగా వర్ణించటంలో ఒక రహస్యార్థం దాగి ఉన్నది. ధనుస్సు రాశి యొక్క రూపం తెల్లని గుర్రం. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం, ఉదయం స్నాన సంధ్యాదులు చేసి ఏకాగ్రతతో శ్రీమన్నారాయణ్ణి పురుష సూక్త విధానములోనూ ఆయన మూలమంత్రముతోనూ మారేడు దళాలతోనూ తామర పువ్వులతోనూ పూజించును అని వర్ణించి ఉన్నది. ఆశ్చర్యం! తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో చేసే పూజలో స్పష్టంగా మారేడు దళాలతో పూజిస్తారు. ఇది పరమాశ్చర్యం. ఎందుకనగా సామాన్యంగా మారేడు దళములను శివపూజకే వినియోగించుదురు, కానీ విష్ణు పూజకు కాదు. అయినప్పటికీ సంహారమూర్తి కల్కి భగవానుడి అవతారంగా వచ్చేది గుర్రపు వాహనంతో అవతరిస్తాడని రహస్యార్థము. దీనికి గుర్తుగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విష్ణుమూర్తి అయినప్పటికీ సంహారమూర్తియు కల్కిమూర్తిగా అవతరించే కాలం ధనస్సు రాశిలో గుర్రం ఆకారంతో ధనుర్మాసంలోనే, అంటే సూర్యుడుకు ధర్మాసనములో బిల్వార్చన చేస్తారు. అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతారంగా వచ్చేది ధనుర్మాసమైన మార్గశిర మాసంలో. కల్కి అవతారం వచ్చే మాసం రహస్యంగా నిరూపించారు. ఈ ధనుర్మాసంలో వచ్చే మార్గశిర బహుళ అష్టమి నాటికి ప్రళయాలు జరిగి భూమి అంతా నష్టపోతుందని వర్ణించబడింది.
రహస్యాలన్నీ తెలుపగలిగిన వారికే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బిల్వదళములతో పూజను ధనుర్మాసంలో ఎందుకు చేస్తారో రహస్యార్థం తెలుస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఏముందంటే ఆశ్చర్యం. రాబోయే అవతారం గురించి బ్రహ్మాండ పురాణం 11వ అధ్యాయంలో పంచాయుధములైన శంఖం, చక్రం, గద, ధనస్సు, నందకమును, ఖడ్గమును ఇచ్చెదను. ఈ పంచాయుధములతో యుద్ధరంగంలో మంత్రులను బంధు పరివారంతో కూడినట్టి దుష్టాత్ముడైన దేశద్రోహిని వధించును అని వర్ణించబడినది. కలియుగాంతమునకు వచ్చే అవతారములలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఖడ్గముతోనే శత్రువులను సంహరిస్తాడని, మిగతా శంకు చక్రాయుధాలను గదను ధరించకుండా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర విగ్రహం వెలిసినది. అందుగా దీనికి సాక్ష్యాధారాలుగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర విగ్రహం శంఖచక్రం ధరించలేదు, కాలాంతరంలో శ్రీ రామానుజులే స్వామికి ధరింపచేశారు అన్న విషయం చారిత్రాత్మకమైనది. కల్కి భగవానుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగాంతానికి అవతరిస్తాడని, గుర్రపు వాహనంపై ఎక్కిస్తాడని, ఖడ్గంతో దుర్మార్గులను నశింపచేస్తాడని రహస్య గుర్తుగా ఈనాటికి తిరుమలలోని బ్రహ్మోత్సవం ఉత్సవంలో కొన్ని విశేషాలు వచ్చే అధ్యాయంలో వివరిస్తాను. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే అలంకారాల్లో సూర్యకటారి అన్న పేరుగల ఖడ్గం బ్రహ్మోత్సవంలో అలంకరిస్తారు. ఇది కల్కి భగవానుని అవతారంగా వచ్చే శ్రీనివాస ప్రభు ప్రయోగించే ఖడ్గం. ఇదే సూర్యకటారి. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి.